హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక సుడోకో టేబుల్ 9x9 టేబుల్ ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఒక సుడోకో టేబుల్ ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్గా మనం చూడండి, ఈ బాక్స్లో ఏ నెంబర్స్ మిస్ అయ్యాయి అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఇందులో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. అంటే 4 లేదు, 7 లేదు, 8 లేదు. ఓకే, అది ఎక్కడ వేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ 4 తీసుకుందాం. ఇప్పుడు మనం 4 ఈ మిడిల్లో 4 వేస్తే సరిపోతుందా అంటే చూడండి, ఇక్కడ మనకి ఇదే లైన్లో 4 ఉంది. ఓకే, సో ఇక్కడ మనం 4 వేయడం కుదరదు. సరే, అంటే ఇక్కడ కానీ మనం 4 వేయడానికి అవుతుంది. సో మనకు 4 ఈ వరుసలో కూడా లేదు, ఈ వరుసలో కూడా మనకి 4 లేదు. సో మనం రెండు దగ్గర ఛాన్స్ ఉన్నప్పుడు ఆ 4 అనేది వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు మిస్ అయింది ఏంటి? 7. ఓకే, 7 ఎక్కడ వస్తుంది? ఇక్కడ మిడిల్లో 7 వేస్తే సరిపోతుందా? మిడిల్లో 7 అంటే అడ్డంగా చూసినా 7 లేదు, ఇలా చూసినా నిలువుగా అడ్డంగా చూసినా మనకు 7 లేదు. సో ఇక్కడ మనం 7 వేయొచ్చు. అయితే ఇక్కడ వేయొచ్చా అంటే ఈ వరుసలో మనకి 7 అనేది ఉంది. సో అందుకు ఈ రెండు టేబుల్లో కూడా మనకి కాలమ్స్లో కానీ అడ్డంగా నిలువుగా మనకి 7 ఉంది కాబట్టి ఇక్కడ రెండు దాంట్లో 7 వేయడం కుదరదు. సో మనం ఇక్కడ కన్ఫర్మ్గా 7 వేయొచ్చు. ఓకే, మనం 7 వేద్దాం. రైట్, ఇంకా మిగిలేదేంటి? 4, 8. 4 మనం ఆల్రెడీ చూసాం, కుదరలేదు కాబట్టి 8 చూద్దాం. ఒక 8 ఇక్కడ వేయొచ్చా, ఇక్కడ వేయొచ్చా? ఈ వరుసలో చూస్తే 8 ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం 8 వేయడం కుదరదు. సో మనం ఇక్కడ వేసుకోవచ్చు 8, అలా చూసుకోవాలి. ఇంకా మిగిలేది 4 కాబట్టి మనం ఇక్కడ 4 వేద్దాం. ఓకే, ఈ స్క్వేర్ అనేది సాల్వ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇక్కడ మిస్ అయినవి ఏంటి? 1, 4, 7 మిస్ అయింది. ఓకే, ఇప్పుడు మనం 1 ఎక్కడ వేద్దాం? ఇక్కడ 1 సెట్ అవుద్దా లేదో చూద్దాం. ఇక్కడ 1 అంటే ఇదే వరుసలో మనకి 1 ఉంది. సో ఇక్కడ మనం 1 వేయడానికి కుదరదు. సో ఇది మర్చిపోదాం. ఇక్కడ 1 వేయొచ్చా లేదా ఇక్కడ చూద్దాం, ఇక్కడ 1 వేయొచ్చా? ఈ వరుసలో మనకు 1 ఉంది కాబట్టి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వేయడం కుదరదు. సో ఇక్కడ మనకి 1 ఉంది, అడ్డంగా చూసినా 1 ఉంది. సో ఇది రెండు కుదరదు కాబట్టి మనం ఇక్కడ 1 వేసుకోవచ్చు. రైట్, ఇంకా మనం మిగిలేదు ఏంటి? 7 and 4. ఓకే, 7 and 4 ఇక్కడ 4 వేయొచ్చా అంటే ఇదే వరుసలో మనకి ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ మనం 4 వేయడం కుదరదు కాబట్టి అక్కడ మనకి 7 వస్తుంది. రైట్, మిగిలేది మనకు 4 కాబట్టి ఇక్కడ మనం 4 వేసేద్దాం. రైట్, ఇప్పుడు మనకు సెకండ్ స్క్వేర్ కూడా సాల్వ్ అయిపోయింది. ఇక్కడ థర్డ్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఉంది. అంటే 7, 8, 9 కావాలి. 7, 8, 9. ఓకే, ఇప్పుడు 7 అనేది మనం ఎక్కడైనా సెట్ అవుతుందా? ఇక్కడ మనం 7 సెట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ 7 వేయాలంటే చూడండి, అదే వరుసలో మనకి ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ మనకు 7 వేయడం కుదరదు. అదే ఇక్కడ చూద్దాం, ఇక్కడ 7 వేయాలంటే అదే వరుసలో మనకి ఇక్కడ 7 ఉంది కాబట్టి మనకు 7 వేయడం కుదరదు. సో మనం ఈ మిగిలేది ఒక బ్యాలెన్సే కాబట్టి ఇక్కడ మనం 7 వేసుకుందాం. రైట్, ఇంకా మనకి ఎంత ఉంది? 8. ఇక్కడ 8, ఇక్కడ 8, ఈ రెండులో ఎక్కడ 8 వేయాలి? చూడండి, ఇక్కడ 8 ఉంది అంటే ఇదే వరుసలో 8 ఉంది కాబట్టి ఇక్కడ మనం 8 వేయడం కుదరదు. ఇక్కడ లేదు కాబట్టి అలాగే చూడండి, అడ్డంగా నిలువుగా కూడా చూడాలి. అడ్డంగా చూసిన 8 ఉంది, అలాగే నిలువుగా చూసిన 8 ఉంది. సో ఇక్కడ 8 వేయడం కుదరదు కాబట్టి బ్యాలెన్స్ మనం మిగిలేదంతా 9 వేసేద్దాం. ఇంకా మిగిలింది ఒకటే కాబట్టి 8 ఇక్కడ వేసేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 3 స్క్వేర్స్ కూడా మనకి సాల్వ్ అయిపోయాయి. ఇక్కడ ఈ స్క్వేర్ చూద్దాం. ఇక్కడ 1 ఇక్కడ మిస్ అయింది ఏంటి? 1 ఉంది, 3 ఉంది. అంటే మనకి ఇక్కడ 2 లేదు, అలాగే 8 లేదు, అలాగే 7 లేదు, 2. ఓకే, మనకి 2 ఎక్కడ వేద్దాం? ఇక్కడ 2 వేస్తామా? ఇక్కడ 2 వేస్తే సెట్ అవుతుందా అంటే అడ్డంగా చూస్తే ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి ఇక్కడ సెట్ కాదు. అలాగే పైన ఇక్కడ 2 వేస్తే సెట్ అవుతుందా అంటే ఇక్కడ అడ్డంగా మనకి 2 ఉంది కాబట్టి ఇక్కడ సెట్ కాదు. సో ఇక్కడ మనకు 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం మిడిల్లో 2 ఎక్కడ లేదు కాబట్టి అక్కడ మనం 2 వేసుకుందాం. ఇక్కడ మనకి నెక్స్ట్ మిస్ అయ్యేది ఏంటి? 7 ఇక్కడ మిగిలే రెండు స్క్వేర్లు. ఇక్కడ 7 వేస్తే కుదురుతుందా అంటే అడ్డంగా చూస్తే ఇక్కడ 7 ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ 7 వేయడం కుదరదు కాబట్టి మనం మిగిలేది ఒకటే కాబట్టి ఇక్కడ మనం 7 వేద్దాం. అలాగే ఇంకా మిగిలేది ఏంటి? మిగిలిన నెంబర్ 8. ఓకే, ఇక్కడ 8 మిగిలేది ఒకటే కాబట్టి 8 వేసేద్దాం. ఈ స్క్వేర్ కూడా మనకు సాల్వ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ స్క్వేర్ చూద్దాం.
ఇక్కడ మనకి మిస్ అయ్యేవి ఏంటి? 184 అంటే 2 3 ఉంది, అంటే 4 లేదు, 5 6 7 8 లేదు, అలాగే 9 ఉంది. సో మనకి 1 4 అండ్ 8 మిస్ అయ్యాయి. ఓకే, మనకు 1 4 8 మిస్ అయ్యాయి. ఇక్కడ మనం 1 వేస్తున్నాం. 1 చూద్దాం. ఇక్కడ మనం 1 వేయడం కుదురుతుందా అంటే నిలువుగా చూస్తే 1 ఉంది, అడ్డంగా ఓకే, కానీ నిలువుగా చూస్తే 1 ఉంది. సో 1 ఇక్కడ వేయడం కుదరదు. అలాగే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1 వేస్తే కుదురుతుందా అంటే అడ్డంగా చూస్తే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ వేయడం కుదరదు. ఇక్కడ 1 వేస్తే కుదురుతుందా? అడ్డంగా చూసినా లేదు, అలాగే నిలువుగా చూసినా లేదు. సో మనం ఇక్కడ 1 వేసుకోవచ్చు. ఓకే, 1 ఇక్కడ సాల్వ్ అయింది. ఇంకా 4 చూద్దాం. 4 ఇక్కడ వేస్తే కుదురుతుందా అంటే అడ్డంగా చూస్తే 4 అనేది ఉంది కాబట్టి ఇక్కడ 4 వేయడం కుదరదు. కాకపోతే ఇక్కడ చూస్తే మనకు అడ్డంగా చూసినా నిలువుగా చూసినా 4 లేదు కాబట్టి ఇక్కడ మనం 4 వేయొచ్చు. అలాగే మిగిలేది 1 8 కాబట్టి ఇక్కడ మనం 8 వేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ స్క్వేర్ చూద్దాం. ఈ స్క్వేర్ మనం చూసినట్లయితే ఇక్కడ 1 లేదు, 2 ఉంది, 3 ఉంది, 4 లేదు, 5 లేదు. సో 1 అనేది ఇక్కడ మనం వేయొచ్చా? 1 అనేది మనం ఇక్కడ వేయొచ్చు అంటే చూస్తే మనకి ఈ వరుసలో అడ్డంగా 1 ఉంది. సో ఇక్కడ 1 వేయడం కుదరదు. అలాగే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1 వేయొచ్చా అంటే నిలువుగా చూసినా మనకు 1 ఇక్కడ అనేది 1 ఉంది. సో ఇక్కడ 1 వేయడం కుదరదు. కాకపోతే మనకు మిగిలేది 1 కాబట్టి అక్కడ మనం 1 వేయొచ్చు. ఇంకా మనం కావాల్సింది ఏంటి? 4 అనేది మనం ఎక్కడ వేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మనకు 4 అనేది వేయొచ్చా అంటే ఇగో ఇక్కడ మనకి అడ్డంగా చూస్తే 4 ఉంది కాబట్టి మనం 4 ఇక్కడ వేయలేం. ఇక్కడ మనకి అడ్డంగా చూసినా నిలువుగా చూసినా మనకు 4 లేదు కాబట్టి ఇక్కడ మనం 4 అనేది వేయాలి. ఓకే, మిగిలేది బ్యాలెన్స్ 5 కాబట్టి ఇక్కడ మనం 5 వేద్దాం. ఈ 5 అనేది నిలువుగా చూసినా అడ్డంగా చూసినా సరే అది లేదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఈ టేబుల్ చూద్దాం. ఈ టేబుల్ మనకి 1 లేదు, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 9 లేదు. ఎందుకు 1 8 9 లేదు, 1 8 9 లేదు. ఓకే, మనకి ఇప్పుడు 1 అనేది చూద్దాం. 1 అనేది ఇక్కడ వేయొచ్చా? మిడిల్లో 1 వేయొచ్చా అంటే చూస్తే ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ మనం 1 వేయడానికి కుదరదు. అలాగే ఈ బ్రాకెట్లో మనం 1 వేయడం కుదురుతుందంటే నిలువుగా చూస్తే ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడ 1 వేయడం కుదరదు. సో మిగిలేదు ఇక్కడ మనకి నిలువుగా చూసినా అడ్డంగా చూసినా 1 లేదు కాబట్టి మనం 1 అనేది ఇక్కడ వేయొచ్చు. ఓకే, రైట్. ఇక్కడ 1 ఓకే. ఇంకా మనం మిగిలేదు ఏంటి? 1 8 9. ఓకే, 8 ఇక్కడ మనకి 8 అనేది ఇక్కడ వేయొచ్చా అంటే చూస్తే ఇక్కడ అడ్డంగా చూస్తే 8 ఉంది, అలాగే ఇక నిలువుగా చూసిన 8 ఉంది. సో ఇక్కడ 8 వేయడం కుదరదు. ఇక్కడ 8 వేయొచ్చా అంటే చూస్తే నిలువుగా చూసినా మనకి 8 లేదు, అడ్డంగా చూసినా 8 లేదు కాబట్టి ఇక్కడ మనం 8 అనేది వేయొచ్చు. ఇంకా బ్యాలెన్స్ మిగిలేదు 9 కాబట్టి 9 ఇక్కడ వేసేద్దాం. ఇది అడ్డంగా చూసినా నిలువుగా చూసినా 9 లేదు. ఓకే, ఇక్కడ ఈ స్క్వేర్ చూద్దాం. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 4 లేదు, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 9 లేదు. అంటే మనకి 3 4 9 కావాలి. మనకి 3 4 9 కావాలి. ఓకే, 3 4 9. ఇప్పుడు మనం ఈ కాలం ఈ 3 స్క్వేర్లో మనకి 3 ఎక్కడ వస్తుంది? ఈ వరుసలో ఎక్కడైనా మనకి 3 వస్తుందా అది చూడాలి, ఇంపార్టెంట్. మనకి ఈ వరుసలో ఎక్కడైనా మనకి 3 వస్తుందా అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వేయడానికి కుదరదు. సో మనకు మిగిలింది ఒకటే బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ మనం 3 వేయొచ్చు. రైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 దగ్గరలో మనకి ఛాన్స్ ఉన్నప్పుడు అది విడిచిపెట్టి లాస్ట్లో చూసుకోవాలి. మనకి సింగిల్ వస్తే డైరెక్ట్ వేసేయాలి. ఇంకా ఓకే, ఇక్కడ 3 ఉంది, మనకి 4 9. ఇక్కడ మనకి 4 అనేది ఇక్కడ సెట్ అవుతుందా అంటే ఇగో ఇక్కడ మనకి ఇదే వరుసలో 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 4 వేయడం కుదరదు. సో ఇక్కడ మనం 4 వేసుకోవచ్చు. చూడండి, ఈ వరుసలో అడ్డంగా చూసినా నిలువుగా చూసినా మనకు 4 లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది 9. ఇంకా బ్యాలెన్స్ ఒక్కటే కాబట్టి ఇక్కడ 9 వేసేద్దాం. ఆ 9 కూడా మనం నిలువుగా చూసినా అడ్డంగా చూసినా 9 లేదు. ఓకే, రైట్. ఇప్పుడు లాస్ట్ స్క్వేర్ చూద్దాం. ఇక్కడ మనకు 1 2 3 4 లేదు, 5 ఉంది, 6 7 లేదు, 4 5 6 4 6 7 లేదు. ఓకే, మనం ఇప్పుడు 4 అనేది చూద్దాం. ఇక్కడ మనం 4 వేయొచ్చా? ఈ వరుసలో మనం 4 వేయొచ్చు అంటే ఇక్కడ మన అడ్డంగా మనకు 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకు 4 వేయడం కుదరదు. సో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ 4 వేయొచ్చు అంటే ఇక్కడ మనకి 4 వేయడం కుదరదు. ఓకే, అంటే మనం ఇలాగే చూడాల్సిన లేదు. చూడండి, ఇక్కడ ఒక్క నెంబరే కావాలి. ఆ నెంబర్ మిస్ అయింది ఏంటో ఆ నెంబర్ ఈజీ మనకు తెలిసిపోతుంది. అలా కూడా 1 2 3 4 5 6 7 లేదు ఈ వరుసలో. చూడండి, ఈ వరుసలో మనకి సింగిల్ నెంబరే కాబట్టి 7 లేదు కాబట్టి డైరెక్ట్గా 7 వేసేయచ్చు.
లేదంటే మనం ఇలా కూడా సెట్ చేయొచ్చు. 4 మనకు కావాల్సింది 4 6 7 కాబట్టి ఇక్కడ 4 వేయడం ఇక్కడ ఉంది కాబట్టి సెట్ అవ్వదు, కాబట్టి ఇక్కడ 4 వేయలేం. అలాగే ఇక్కడ చూద్దాం, ఈ వరుసలో ఎక్కడైనా 4 లేదు, అలాగే ఈ వరుసలో కూడా 4 లేదు. సో మనం ఇక్కడ 4 వేసేద్దాం. ఇంకా మనకు 7 ఆల్రెడీ వేసాం, ఇంకా మిగిలేది 6 అనేది ఇక్కడ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం సాల్వ్ చేయాలి. మనం ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా అడ్డంగా నిలువుగా లేనప్పుడు ఆ ప్లేస్లో మనం మిగతా నెంబర్ చూసుకోవాలి. ఇలా మీరు రెండు సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ సుడోకు టేబుల్ అనేది మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.